టైమ్ లైన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ టిల్ 1950. బీసీ 3000 గ్రేట్ పిరమిడ్ల నిర్మాణం అనమాట. అండ్ 776 గ్రీస్లో మొదటి ఒలింపిక్, 753 రోమ్ స్థాపన, 490 మారథాన్ యుద్ధం గ్రీకులు మరియు పర్షియన్లను ఓడించారనమాట. బీసీ 360లో అరిస్టాటిల్ మరియు ప్లేటో కాలం. బీసీ 332 ఈజిప్ట్లను అలెగ్జాండర్ స్వాధీనం చేసుకున్నాడు. మళ్ళీ బీసీ 323లో బాబిలోనియాలో అలెగ్జాండర్ మరణం అనేది జరిగింది. బీసీ 214లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం ప్రారంభమవుతుందన్నమాట. బీసీ 4ది యేసుక్రీస్తు జన్మం అనమాట. ఏడి 29 యేసుక్రీస్తు శిలువ అనమాట. అండ్ 375లో ఐరోపాపై హన్స్ దాడి, 570లో మక్కాలో మహమ్మద్ ప్రవక్త జననం, 632లో మహమ్మద్ మరణం మరియు హిజ్రీ శకం అనేది ప్రారంభమవుతుంది. 1280లో రోజర్ బెకన్ గన్ పౌడర్ యొక్క నిర్మాణాన్ని ఆవిష్కరించాడు అనమాట. 1338 వందేళ్ల యుద్ధం అనేది జరిగింది. 1348లో బ్లాక్ డెత్ వేవ్ అనేది, 1453లో టర్కిష్ కాన్స్టాంటినోపుల్ను స్వాధీనం చేసుకున్నారు. 1453లో ఐరోపాలోని పునర్జీవనం అనేది జరిగింది. 1992లో కొలంబస్ ద్వారా అమెరికా ఆవిష్కరణ అనేది జరిగింది. 1998లో వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. 1588 స్పానిష్ ఆర్మడీ ఓడిపోయిందన్నమాట. 1600లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో స్థాపించడం అనేది జరిగింది. 1660లో ఇంగ్లాండ్లోని రాచరికం అనేది పునరుద్ధరించబడిందన్నమాట. 1665లో ఇంగ్లాండ్ యొక్క గొప్ప ప్లేగ్ అనేది జరగడం జరిగింది. 1662లో ఇంగ్లాండ్లో అద్భుతమైన విప్లవం అనేది జరిగింది. 1704లో బ్లేహిమ్ యుద్ధం అనేది జరిగింది. 1707లో యూనియన్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ సంబంధించింది యూనియన్ అవడం అనేది జరిగింది. 1776లో అమెరికా స్వతంత్ర ప్రకటన. 1789లో ఫ్రెంచ్ మరియు జార్జ్ వాషింగ్టన్ అమెరికా మొదటి అధ్యక్షుడు ఎన్నికయ్యాడనమాట. 1805లో ట్రంపలార్గర్ యుద్ధం అనేది జరిగింది. 1815లో వాట్లార్ యుద్ధం అనేది జరిగింది. 1832లో ఇంగ్లాండ్లో సంస్కరణల బిల్లు ఆమోదం అనేది పొందడం అనేది జరిగింది. 1837లో ఇంగ్లాండ్ సింహాసనానికి క్వీన్ విక్టోరియా వారసత్వం. 1861లో అమెరికన్ సివిల్ వార్ అనేది మొదలైంది. 1863లో యూఎస్ఏలో బానిసత్వం రద్దు చేయబడింది. 1865లో అబ్రహాం లింకన్ హత్య. 1869లో ట్రాఫిక్ కోసం సుయజ్ కెనాల్ తెరవడం అనేది జరిగింది. 1895లో ఎక్స్రే కణాలను రోయింగ్టన్ జన్ కనుగొన్నారన్నమాట. 1896లో మార్కోని వైర్లెస్ని కనుగొనడం అనేది జరిగింది. 1904లో రష్యా జపాన్ యుద్ధం. 1905లో ఐన్స్టీన్ ద్వారా సాపేక్ష సిద్ధాంతం యొక్క ఆవిష్కరణ అనేది చేయడం జరిగింది. 1911 చైనీస్ విప్లవం. 1912 రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించబడింది. 1914 మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం అనేది జరిగింది. 1917లో రష్యా విప్లవం. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు. 1919 వైర్లెస్ ఒప్పందంపై సంతకం చేయడం అనేది జరిగింది. తర్వాత 1920లో లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు. 1923లో టర్కిష్ రిపబ్లిక్గా ప్రకటించింది. 1933లో హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయ్యాడు. 1936 స్పానిష్ అంతర్యుద్ధం అనేది జరిగింది. 1939 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం. 1941 రష్యా హిట్లర్ చేత ఆక్రమించబడింది. అంటే పెర్ల్ హార్బర్ జపాన్ చేత ఆక్రమించబడింది. 1945 యుఎన్ఓ స్థాపన. మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు. అధ్యక్ష రూజ్వెల్ట్ మరణం అనేది జరిగింది. తర్వాత హిరోషిమా నాగసాకి మొదటి ఆటం బాంబ్ అనేది అమెరికా వేయడం అనేది జరిగింది. 1946లో చైనాలో అంతర్యుద్ధాలు జరిగాయి. 1947లో భారతదేశ స్వతంత్ర దినోత్సవం. 1948 సిలోన్ మరియు బర్మా స్వతంత్రం పొందాయి. తర్వాత 1949లో చైనాలోని కమ్యూనిస్టులు అధికారాన్ని చేజెక్కించుకున్నారు. తర్వాత ఇండోనేషియా స్వతంత్రం పొందడం అనేది జరిగింది.